అయ్యో నా ముద్దులయ్యా ఏం చేస్తాడంటే రోజు కట్టెలు తెచ్చి ఆ ఊరు ఈ ఊరు సైకిల్ మీద కట్టెలు పెట్టుకొని ఓ 200-300 అత్తే ఉప్పు నూనెకి అవుతుండే మాకు ఉప్పు నూనెకి అత్తే ఇక రోజు వేయినట్టే నా మొగడికి టిఫిన్ పెట్టిన మంచిగా గొడ్డలి నూరిచ్చిన ఇక పోమొగడా అని చెప్పి అడవిలకు పంపిన ఇక అత్తలేడు అలా అత్తలేడు పొద్దు కూకుతాన్ని రోజు వేయినట్టే పోతాడు ఇక వాళ్ళకి వచ్చేటోడు కదా నా మొగడని నేను అనుకున్నా ఇక అనుకుంటే మెల్లగా వచ్చిండు అట్టిగానే కట్టెలు లేదు కట్టెలు లేదు ఇక రోజు వచ్చినాక కట్టెలు తెస్తాడు కావచ్చు నా మొగడని నేను అనుకుంటే ఇవాళ ఏ పుట్టిందో ఏమో ఈ కట్టెలు లేదు అట్టి గొడ్డలు పట్టుకొని టిఫిన్ తిన్నాడు సపరేట్ వచ్చిందని నేను అనుకున్నా ఇక ఏంటిదే ఎందుకు తెలియదా కట్టెలు అని నా మొగని అడిగితే ఏం చెప్తలేడు మరి తాటికమ్మల గుడిసెనేనా ఇటు ఈ తాటికమ్మ గుడిసి ఇస్తాడు ఇంకోటి అటు పోయి అటొక్క తాటికమ్మ తెస్తాడు ఈ పిర్రకోటి ఆ పిర్రకోటి కట్టుకుంటాను అరే ఏం పుట్టింది దీనికి ఈ తాటికమ్మలు ఎందుకు ఇస్తాడు అని నేను అనుకుంటాను ఇస్తాంటే అటోటి ఇటోటి కట్టుకొని ఇట్లా 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 ఆడతాడు ఏమైంది నీకంటే ఆగు నెమలాటలు ఆడతా ఆగు అని అంటాడు పొద్దున్నాక కట్టెలు కొట్టానా నెమలి ఆట చూసుకుంటూ ఉన్నారు మా అమ్మ నెమలి పులివిప్పి ఆడతాడు చూడు అవి అట్లా ఆడతా అని చెప్పి ఆ కమ్మ ఈ కమ్మ కట్టుకొని ఆడతాడు ఇక చీకటి అవుతాందా అని నేను సీమిని ముట్టించిన చీకటి అవుతాను అని సీమిని ముట్టించిన దీపం ముట్టించేసరికి నా మొగడు ఆడటానికి ఇట్లా ఇట్లా అంటాడు ఆ సీమిని బోర్రవాడ నా ఇల్లు అంతా కాల నా ఇల్లు అంతా కాదు ఇగో నేను బంగారం వస్తుంది పవిత్రమైన రామనామం జరుగుతుంటే ఏంటో ఉంచుకుంటూ అంటే ఏమన్నా అయ్యో ఉంచుకో అంటే నా మొగడు నేను జాతర పోతాను నా మొగడు ఇంటికాడ ఉంటాడు కొంచెం పని చూసుకో పడుతుంది కదా ఒక పని ఉన్నది ఇంటి ముందర చింత కాసిందే పూసింది కాయదులు పీకించుకో నేనేమంటాను నువ్వులా కొట్టించుకో అనుకుంటా మళ్ళా చింత చింత సంపుదముందా చింత బాగా కాసింది ఇది ఎండాకాలం కదా చింతపండు కాసి దొరుకుతుంది కాబట్టి బాగా వండింది ముత్తాల జాతర అంటే వెనకాల పండు కూడా లేవా బస్సు లేవా ఇప్పుడేమో కార్లు వస్తే ఉండబోతులు అందరూ గుర్రన ఓటు గుర్రన రావచ్చు అప్పుడు 6 నెలలు అటు పోయా 6 నెలలు ఇట్టచ్చు అయితే చింతపండు వచ్చి కొట్టి బియ్యమంటావు ఓకే ఆకిట్ల కసబంద ఆకిట్లనే ఉంది దాసి వాళ్ళతో నూకించుకో ఆకిట్ల కసబంద ఆకిట్ల ఉన్నది దాసి వాళ్ళతో నూకించుకో నువ్వు కూడా అంటావు ఇగో ఇవాళ రేపేమో ఆకిల్ నూకుడు ఇప్పటికి కూడా ఆ పదం వాడతాను మనమేమో ఊడ్చుడు అంటాం ఆకిట్ల కసబంత అట్లనే ఉంది మరి ఆకిల్ ఊడు అంటున్నావు ఒక లాస్ట్ పని ఇంటి ఎడక కూడా అరే ఒక్కదన్న చక్కగా చెప్పే గొడ్డి అరే కొట్టించుకునేది సింక నూకించుకునేది ఆకిలి పెట్టించుకునేది ఉక్కరోళ్ళు అంటే సుతారు ఓహో మొన్న వానలకు గోడ మరి కుక్కలో మన దుబ్బ వస్తాయి ఎవరికి మన శేఖరన్న వస్తాడు సందోటే అందుకెళ్ళి దిగి వస్తాడు రాత్రి కాబట్టి ఆ యొక్క గోడ పెట్టించుకోమంటాను దుర్గల గుమ్మ కోరినైతే మాకేమో ఈ తెలుగు రాదు గోపాల్పూర్ గా మా కళాబృందం ప్లీజ్ వెల్కమ్ డాస్ హలో